ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీయే తీసుకుందాం అనుకోండి, 400 per month, per year 5000 వేసుకోండి, 4800 అంతే. అలా ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా గానీ ఒక నార్మల్ రీటైల్ యూజర్ మీలాంటోళ్ళు నాలాంటోళ్ళే ఇలా తక్కువ తీసుకున్నారు. కంపెనీస్ కూడా లైక్ పర్ పే ఏపీఐ యూజ్ లో తీసుకుంటది, వాళ్ళంతా పెట్టరు, డైరెక్ట్ గా ఎల్ఎల్ఎంస్ తీసుకుంటారు. కొంతమంది ఫ్యూ ఆర్ పేయింగ్ టు, కొంతమంది కొన్ని కంపెనీస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, విల్లింగ్ టు పే లార్జ్ సమ్స్ అనుకోండి. సో ఇదనేది దిస్ విల్ క్యాప్ ద రెవెన్యూ గ్రోత్ రిగార్డ్లెస్ ఆఫ్ టెక్నాలజీ ఎంత బాగా పెరిగినా గానీ. ఫోర్త్ వచ్చేసరికి ఎక్సెసివ్ స్పెండింగ్. కంపెనీస్ ఆర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ అప్గ్రేడ్స్. సిమిలర్ గా టెలికాం కంపెనీస్ .com క్రాష్ అయినప్పుడు ఎలా అయితే స్పెండ్ చేసినాయో, అది సప్లై గ్లట్, అంటే అది సప్లై గ్లట్ కి లీడ్ చేస్తుంది. సప్లై గ్లట్ అంటే ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి సామాన్లు, కానీ అక్కడ యూజ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అసలు .com క్రాష్ అయినప్పుడు బాగా ఎఫెక్ట్ అయిన కంపెనీస్ ఏంటి? 2 కంపెనీస్, నార్టెల్ ఒకటి, సిస్కో ఒకటి. నార్టెల్ అనే కంపెనీ ఇప్పుడు లేను కూడా లేదు, సిస్కో తట్టుకోగలిగింది. ఏమైంది? ఈ 2 నార్టెల్, సిస్కో ఆ టైంలో .com అంటే చాలా కంపెనీస్, ఇంటర్నెట్ బిజినెస్ లో ఉన్న కంపెనీస్ వెబ్సైట్స్ కి వస్తున్న ట్రాఫిక్ చూసి చాలా మంది అబ్బా ఇది సూపర్ చేస్తుంది ట్రాఫిక్ చూసి వాటి మీద డబ్బులు పోసేశారు. లైక్ ఆ వెబ్సైట్స్ కి ఇలా ఇంటర్నెట్ కంపెనీస్ మీద ఎక్కువ డబ్బులు పోసేశారు, కానీ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ వచ్చేసరికి తక్కువ ఉంది.